అమ్మో ఫోన్ ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడే కారణం. సర్పంచ్ అభ్యర్థుల కాల్స్కు జంకుతున్న ఎమ్మెల్యేలు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఒక రసవత్తంగా సాగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, ఒక మొదటి విడత స్కూటినీ అయింది, అలానే రెండో విడత, అలానే ఈరోజు మూడో విడత కూడా ఎన్నికలు ఏదైతే సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియలు ముగుస్తున్న వేళలో ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకులు సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఏదైతే ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలు స్పందించడం లేదు, ఎక్కడ డబ్బులు అడుగుతారో అని చెప్పేసి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉందనే వార్త అయితే మనం చూడవచ్చు. ఏదైతే అభ్యర్థుల కాల్స్కు జంకుతున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏమి ఇవ్వలేదని ఇప్పుడైనా ఆదుకోవాలని వినతులు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి. చేతులెత్తేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ శాసనసభ్యులు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏమి ఇవ్వలేదని ఇప్పుడైనా ఆదుకోవాలని చెప్పేసి కూడా అనేక మంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ నాయకులు, గ్రామాల్లో పోటీ చేస్తున్నటువంటి సర్పంచులు, అలానే మండలంలో ఉన్నటువంటి మండల నాయకులు ఈ ఎమ్మెల్యే గారిపైన ఒత్తిడి తేవడం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యాలు మనం చూడవచ్చు. ఏదైతే కొంతమంది గతంలో అనేక సందర్భాలలో వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని ఏదైతే పార్టీ కోసమో కష్టపడ్డారో అలాంటి వారికి ఖచ్చితంగా పార్టీ ఆదుకోవాలని చెప్పేసి కూడా పైన ఉన్నటువంటి పెద్ద నాయకులు ఏదైతే మండల నాయకులు కావచ్చు, అలానే గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే పైన ఒత్తిడి తెస్తున్నటువంటి కొన్ని సందర్భాలు అయితే కనపడుతున్నాయని చెప్పేసి కూడా దిశపత్రిక అయితే మొదటి పేజీలో రాయడం జరిగింది. ఏదైతే సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జనుకుతున్నారు. గత రెండు రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు. నంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరపున బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు, కానీ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో 1-2 గ్రామాలకు ఆర్థిక సాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకని మెజార్టీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఆ నేపథ్యంలో అనేక మంది గ్రామాలలో పోటీ చేస్తున్న అనేక మందికి వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాల నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. మాకు మీరు సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా మీరే అమౌంట్ పెట్టుకొని మమ్మల్ని గెలిపియాలని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేసినామో మేము ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారం చేపడతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొంత సానుకూలంగా ఉన్నది. మాకు ఖచ్చితంగా మేము గెలుస్తున్నామని చెప్పేసి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము గెలుస్తున్నామని చెప్పేసి కూడా గ్రామాలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఒకవైపు ఈరోజు ఎమ్మెల్యేల కోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల ఫోన్లు కూడా ఎమ్మెల్యేలు ఎత్తకుండా వాళ్ళు భయపడుతున్నారని అంటే ఎంత ఖర్చు పెరుగుతున్నది, ఎంత పెడితే గెలుస్తున్నారు. ఒకరికి 1,00,000 2,00,000 ఇస్తే పర్లేదు. ఇక్కడ ఎలక్షన్స్ దాదాపు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఒక దగ్గర 5 లక్షల నుంచి మొదలు పెడితే 1,50,00,000 వరకు ఉంటేనే గెలుస్తారనే విధంగా మనం ఈరోజు వార్తలు వస్తున్నాయి. వార్తలు వస్తున్నటువంటి క్రమంలో మరి 5 లక్షల నుండి 1,50,00,000 వరకు ఒక్కొక్క అభ్యర్థికి ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళు కూడా వెనుకంజ చేసే అటువంటి పరిస్థితులు అయితే మనం కనబడుతున్నట్టు మనం చూసుకున్నట్లయితే రూపాయలు 5 లక్షల నుంచి రూపాయలు 1,50,00,000 సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలనే టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. కొందరైతే అప్పులు చేసి మరీ పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూపాయలు 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధమవగా మేజర్ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు రూపాయలు 1,50,00,000 వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు. గ్రామాల్లో ర్యాలీలు చేయడము, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఖర్చుతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడము, మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా రూపాయలు 2,000 వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సాయం అయితే అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు. అయితే ఏదైతే గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో
ఒకవైపు గత ప్రభుత్వంలో ఏదైతే సర్పంచ్లుగా పోటీ చేసిన వారికి నిధులు రాక వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏదైతే ఫండ్ ఏదైతే ఉండి రోడ్లు పోసినప్పటికీ లేకుంటే సైడ్ కాలువలు తీసుకున్నప్పటికీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సొంత ఖర్చులతో పెట్టుకొని వాటికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా మేము కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటాను, సూసైడ్ చేసుకుంటాను, ఇప్పటి వరకు నిధులు మంజూరు కావట్లేదు అని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో అనేక మంది సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఈరోజు గ్రామ పంచాయతీలో గెలవాలనే ఒక ఆలోచనతోని ఏదైతే ప్రజలు మేము 20 లక్షలు పెట్టుకుంటాం, 50 పెట్టుకుంటాం, కోటి పెట్టుకుంటాం అంటున్నారే కానీ కనీసం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలలో పోటీ చేసే సర్పంచులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గతంలో మరి వీళ్ళు ఎంతమందికి అభివృద్ధి చేసిళ్ళు, మరి ఎంతమందికి కనీసం వీళ్ళు దగ్గరికి పోయి ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు అయితే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్బులు పెట్టుకుంటే ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ధీమాతోనైతే సర్పంచులు అయితే డబ్బులు రెడీ చేసుకుంటారు. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూములు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. మరి సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్లు అంత లాభం ఏమున్నది? సర్పంచ్లో గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ భూములు అమ్ముకొని, ఇల్లులు అమ్ముకొని, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వచ్చినటువంటి కొంతమంది ఉంటే మరి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? అంటే ఇక్కడ గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి, ఆ నిధులలో మళ్ళీ ఏదైతే పెట్టుకున్న ఖర్చు మనం లాక్కోవచ్చు, ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి అనేక విషయాలలో మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అనుకోని డబ్బులు పెడుతున్నారు. రేపు పొద్దుగాల మీరు సంపాదించుకోవడానికి ప్రభుత్వం కూడా ఏమన్నా నిధులు మంజూరు చేయకపోవడమో, నిధులు ఆలస్యం చేస్తే మరి మీరు అమ్ముకున్నటువంటి భూమి మళ్ళీ తిరిగి రాదు, మీరు పెట్టినటువంటి పైసలు తిరిగి రావు. ఒకవేళ మీరు ఓడిపోతే మళ్ళీ ఏదైతే అప్పు తెచ్చుకుంటారో అప్పు కట్టాలని చెప్పేసి వాడి ఇంటి మీదకి వస్తే మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిజంగానే మీ దగ్గర డబ్బు ఉన్నదా? నిజంగానే మీ దగ్గర ఏదైతే ప్రజాబలం ఉన్నదా? సరే, డబ్బు లేకున్నా ప్రజాబలం ఉన్నా అన్న పోటీ చేయండి. మరి ఎందుకు ఈ భూములు అమ్ముకోవడం ఎందుకు? ఇతరుల దగ్గర అడుక్కోవడం ఎందుకు? ఇతరుల దగ్గర పైసలు తీసుకొచ్చి ప్రజల మీద పెట్టడం ఎందుకు? నిజంగానే మీరు సేవ చేస్తే డబ్బులు పెట్టకుండా ప్రజలు గెలిపిస్తారు కదా. ఈరోజు సర్పంచ్కి పోటీ చేసే అనేక మంది 20 నుండి 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా టార్గెట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వింటున్నాం. ఒక ఎమ్మెల్యే 20 నుండి 25 లక్షలు ఇస్తే నీకు సీట్ ఇస్తా పో, నువ్వు గెలుస్తావు పక్కా అంటున్నారు. అరే 20 నుండి 25 లక్షలు పెట్టుకొని గెలిచే అవకాశం ఏమున్నది? సర్పంచ్లో అంత ఏమున్నది అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. మరి వాళ్ళు 20 లక్షలు 25 లక్షలు పెట్టి పోటీ చేస్తున్నారు. రేపు పొద్దుగాల అన్ననో ఉంటాడు, తమ్ముడో ఉంటాడు, అయ్యనో ఉంటాడు, అక్కనో ఉంటాడు. మరి ఇలాంటి నేపథ్యంలో మరి వాళ్ళ దగ్గరికి మళ్ళీ పనులకు పోయినప్పుడు ఏం చేస్తారు మీకు? ఈరోజు ప్రజలు కూడా చైతన్యం కావాలి. ప్రజలు కూడా వాళ్ళు ఏదైతే వీళ్ళు ఇచ్చే బీరు సీసాలకో లేకుంటే బిర్యానీ ప్యాకెట్లకో వీళ్ళు ఇచ్చే పైసల కోసమో ఆశపడితే 5 సంవత్సరాలల్లో కనీసం వాళ్ళ అభివృద్ధి కూడా మనకు వాళ్ళ దగ్గర అడగలేని పరిస్థితి ఉంటుంది. మీరు అభివృద్ధి చేయండి అని చెప్పేసి కూడా అడగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు గ్రామాలల్లో ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాటికి ఖచ్చితంగా అలాంటి వాటి ఏదైనా మాకు ఇల్లు పెట్టండి, లేకుంటే మాకు ఒక భూమి లేదు మాకు ఏమన్నా ఇప్పియండి, లేకుంటే మాకు పెళ్ళికి ఉన్నది మాకు ఏమైనా సహకారం చేయండి, మా ఇంటికాడ కొడుకు చదువుకుంటాడు వాటికి సహకారం చేయండి, ఇలాంటి వాటిపైన చేయండి అని చెప్పేసి అడిగి వాళ్ళకు సపోర్ట్ చేయడం మంచితనం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటాను 5 లక్షల నుంచి 1.5 కోటి పెట్టడానికి సిద్ధమంటున్నారు. 1.5 కోటి పెట్టినోడు నీకేం చేస్తాడు? నీ కూటి కోసం పోరాడతాడా? 1.5 కోటి పెట్టినోడు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చైతన్యం కావాలి. గ్రామంలో ఏదైతే వాళ్ళు ఇచ్చే అటువంటి 500కు 5 సంవత్సరాలు వెళ్తారు. 5 సంవత్సరాల వరకు నువ్వు ప్రశ్నించకుండా ఉంటుంది. కాబట్టి మనం ప్రశ్నించాలంటే వాళ్ళు ఇచ్చే 500 కాదు, రేపు పొద్దుగాల గల్ల పట్టుకొని ఏంది భయ్ నువ్వు నాకు పని చేస్తలేవు అని చెప్పేసి నిలదీయాలని అంటే మనం వాళ్ళు పెట్టుకునే 5 లక్షల నుంచి 1.5 కోటి వరకు పైసల గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేసి ఎవరైతే మంచిగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో రేపు పొద్దుగాల మనకు సహకరిస్తారు అని చెప్పేసి ఉన్నటువంటి కొంతమందిని మనం ఎంచుకొని వాళ్ళను గెలిపించే దిశగా కూడా ఎవరైతే వాళ్ళు బాధ్యత యూత్ తీసుకుంటే బాగుంటుందనే మా జేబీఎం టీవీ నుండి అయితే ప్రజలను కోరుకుంటున్నాము. ఏదైతే మనం చూద్దాం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన ఎక్కువ ఒత్తిడి, అధికార పార్టీ సపోర్ట్తోనే పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని ఎంతో కొంత సాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడైనా ఎంతో కొంత ఇవ్వండి అని పదే ఫోన్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని అయితే వివరించారు. 1-2 గ్రామాలకు నిధులు, ఇది మిగతాది